హాయ్ ఫ్రెండ్స్, చెప్పండి హాయ్ అని. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? అయితే ఈరోజు మేము ఐస్ ఛాలెంజ్ చేయబోతున్నాము. అంటే ఈ విధంగా మేము నిన్ననే ఐస్ అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసినాము. ఈ ఐస్ను ఎవరైతే ఎక్కువ టైం చేతిలో పెట్టుకుంటారో వాళ్ళు విన్ అవుతారంట. అంటే అందరికి ఒకేసారి ఐస్ పెడతాం, ఆ గ్లాస్లో నుండి ఐస్ తీసేసి ఒకసారి పెడతాము. ఎక్కువ టైం ఎవరైతే అట్లే హోల్డ్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. విన్ అయిన వాళ్ళకి మనము ఈ మజా అయితే ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా 1000 ఇద్దాం అనుకున్నా కానీ మరి తక్కువ అవుతుందని చెప్పేసి ఈ మజా ఇవ్వడం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది జరుగుతుంది. ఓకే, ఛాలెంజ్. ఇప్పుడైతే ఆ గ్లాస్లో నుంచి మనము ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా సపరేట్ చేసినాము. ఓకే, ఈ విధంగా మనము గ్లాస్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మామూలుగా తీయడానికి వీళ్ళు చాలా ఏమంటారు వావ్ 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 అంటున్నారు. మరి ఫైనల్ ఏ విధంగా గెలుస్తారో చూద్దాం, ఎవరు విన్ అవుతారు అనేది. యాక్చువల్గా చూస్తేనే చాలా కష్టం అనిపిస్తుంది. చూద్దాం గేమ్ పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటారు. ఓకే, స్టార్ట్ అవుతుంది. అఖిల్, చిన్నారి, అక్షర ఈ ముగ్గిట్లో మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒకటేసారి పెట్టుకోవాలి ఐస్ క్యూబ్స్. 1 2 3 తీసుకోండి, ఒకరొకరు తీసుకోండి. మీరు 2 చేతులు కూడా మార్చుకోవచ్చు. మొత్తానికి ఎవరైతే ఎక్కువ టైం పెట్టుకుంటారో వాళ్ళే విన్ అవుతారు. చెయ్యి కూడా మార్చుకోవచ్చు. చిన్నారి అయితే ఒకటే చేతులు పెట్టుకుంది, గ్రేట్. చిన్నారి ఒకే చేతులు పెట్టుకుంది. అఖిల్ అప్పుడే అబ్బా అబ్బా అంటాడు మళ్ళా. ఓకే, అక్షర బట్టలు తుడుచుకొని లేదు, ఇంకా ఒకటే చేయి పెట్టుకోవాలి. అట్లా అంటే ఇట్లా గెలిచినట్టు కాదు అసలు. ఇంకా యాక్చువల్గా అయితే ఒకే చేతి పెట్టుకోవాలి. లిమిట్, నువ్వు దిగేసి అయిపోయింది, నువ్వు దిగు. మరి మజా ఎవరు గెలుస్తారో నేను రియల్గా ఇస్తాను, జోక్ కాదు. ఫ్రిడ్జ్లో ఏం పెట్టాను మళ్ళీ తీసి మీకు ఇస్తాను. రే 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 అట్లా వేస్తే నీకు కింద పడిందని అట్లా బట్టలు తుడుచుకోవద్దు. చిన్నారి అప్పటి నుంచి ఒకటే చేతిలో ఉంది. గేమ్ అంటే గేమ్ స్పిరిట్ ఉండాలా. కింద పెట్టొద్దు. ఏం చిన్నారు, నీకేం అవుతలేదా? ఐస్ మ్యాన్స్ వేణు, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయ్యే నువ్వు అట్లా తుడుచుకుంటే నేను గేమ్ నుంచి తీసేస్తా. అఖిల్ లేదు, నువ్వు ఎక్కువ మార్చుకుంటున్నావు. చేతి తుడుచుకోవద్దు. అక్షర అట్లా. చిన్నారు ఏం చేస్తున్నావు, కింద పెడుతున్నావా? పైకి లేపుకో, పైకి లేపుకో. ఇప్పుడు ఒకటే చెయ్యి అఖిల్, ఒకటే చేయి పెట్టుకుని కూడా. అక్షర అట్లా పెట్టుకుంటుంది. మరి ఇద్దరు గేమే, మార్చుకోవద్దు. నువ్వు తుడుచుకొని పెడితే విన్నా చూసే వాళ్ళకి ఏమంటుంది, మన వ్యూవర్స్ వీళ్ళు మళ్ళీ ఫేక్ గేమ్ అనుకుంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? అట్లా కాన్సన్ట్రేషన్తో ఉండాలి. ఆల్మోస్ట్ చిన్నారి గెలుస్తుంది నాకు తెలిసి. చెయ్యి మారుస్తలేదు, అక్కడ చూసే వాళ్ళకు కూడా గ్రేట్ అంటారు. అఖిల్ కూడా అట్లే పట్టుకో. చిన్నారి ఏమైతే లేదా? అఖిల్ నువ్వు మారుస్తున్నావు. నో 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 ఏంది అక్షర, నువ్వు అంత తొందర వాడేసినావు. మళ్ళీ 2 చేతులు మార్చుకున్నావు కదా అక్షర. అఖిల్ మంచిగా కూర్చో. ఏం సైలెంట్గా అయిపోయింది వాతావరణం, ఎవరు ఏమంటారు? నో 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 నువ్వు మార్చుకుంటే నేను లూజ్ చేస్తా. చిన్నారీస్ విన్ చేస్తా నేను. నో, చెయ్యి మార్చుకుంటే కూడా లూజే. పాయింట్స్ పాయింట్ లూజ్ కాదు, గేమ్ నుంచి లూజ్ అవుతావు. నో 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 అఖిల్, నో. చెయ్యి మార్చుకుంటే నువ్వు దిగేసే, అంత అవసరం లేదు. గేమ్ నుంచి అవసరం లేదు.
ఏంది అట్లా ఒక్క చేయి నీ ఇష్టము, చేయి పట్టుకోవద్దు ఇంకా, నో నీడ్. ఒకటే చెయ్యే, ఇప్పటికే నీకు మస్తు అవకాశం ఇచ్చినాం. ఏంద్ర అక్కడ కూడా గ్రేట్ అవుతుంది, ఒక చేతులు కూడా బాగానే పట్టుకుంటుంది. ఇప్పటికే 3 minutes అవుతుంది. చిన్నారి పైన పట్టుకో, అట్లా పట్టుకో వేసుకొని. అక్షర ఎవరు గెలుస్తారు? అవును, నాకు కూడా అప్పుడే చిన్నారి గెలుస్తుంది అనుకుంటున్నా. అఖిల్ నువ్వు చెయ్యి మార్చి అవుట్, అంతే. ఇంకా మస్తు ఆప్షన్స్ ఇచ్చినాను. ఓకే, వెరీ గుడ్. 4 minutes 22 seconds. ఏం అంత ఈజీగా పట్టుకుంటున్నారు? ఫస్ట్ గ్లాసులు చూస్తే పట్టుకోలే కాబట్టి. దేవుడున్నారా? అయిపోయింది, లిమిట్. ఫ్రెండ్స్, గేమ్లో అయితే చిన్నారి లాస్ట్ వరకు ఒకటే చెయ్యి మీద ఉంది కాబట్టి అసలు ఆమె చెయ్యి ఒకసారి చెయ్యి కూడా ఎంత చల్లగా ఉందంటే యాక్చువల్గా ఐస్ పట్టుకున్నట్టుంది అనమాట, అంత చల్లగా ఉంది. ఓకే, అక్షర ఫస్ట్ వాడేసింది. అఖిల్ కూడా చెయ్యి మార్చుకున్నాడు కాబట్టి నాకు అప్పుడే అఖిల్ మీద కూడా డౌట్ వచ్చేసింది. ఫైనల్గా ఒక చేతి మీద పట్టుకుంది కాబట్టి చిన్నారిని విజేతగా ప్రకటిస్తున్నాం. మీరు అందరు కలిసి చిన్నారి గిఫ్ట్ చేయండి. అక్షరను కూడా చెప్పండి, కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాట్స్ చిన్నారి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.